ఒకరోజు రాత్రి అప్పుడు సమయం కూడా ఆగిపోతుంది. ఒక రాత్రి అప్పుడు బ్రహ్మాండమంతా శివమయమవుతుంది. మహాశివరాత్రి ఎలాంటి పవిత్ర రాత్రి అంటే శివుడు మరియు పార్వతి యొక్క శుభ వివాహము జరిగిన సందర్భము. అప్పుడు భక్తుల యొక్క ప్రార్థన స్వయాన మహాదేవుని వరకు చేరుకుంటుంది. ఈ రోజుటి విశిష్టమైన ఈ వీడియోలో శివుడు మరియు శక్తి యొక్క రహస్యమైన విషయాల గురించి తెలియజేయడం జరుగుతుంది. మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. దీని యొక్క పౌరాణిక కథ గురించి మరియు ఈ రోజును శుభప్రదం చేసే విషయాల గురించి. పురాణాల ప్రకారం దేవి పార్వతి రాజా హిమాలయ్ మరియు రాణి మీనా యొక్క కూతురు. ఆమె స్వయాన ఆదిశక్తి యొక్క అవతారము. ఆమె తన తండ్రి దగ్గర శివుడి గురించి విన్నప్పుడు అప్పట్నుంచే శివుడిపైన గాఢమైన భక్తి మరియు శ్రద్ధని పెంచుకుంది. చిన్నప్పటి నుండే ఆమె శివుణ్ణి తనకి భర్తలా ఊహించుకుంది మరియు అతని మీద ఎనలేని ప్రేమని కలిగి ఉండేది. అయితే పార్వతీదేవి శంకరుని తన భర్తగా స్వీకరించాలనే ఆలోచన చెప్పినప్పుడు అప్పుడు నారదముని ఆమెకి కఠోర తపస్సు చేయమని సలహా ఇచ్చాడు. పార్వతీదేవి దట్టమైన అడవిలోకెళ్ళి సంవత్సరాలుగా కఠోరమైన తపస్సు చేసింది. ఆమె కేవలం ఆకులు తిని గాలి సేవించి తన జీవితాన్ని గడిపింది. ఆమె తపస్సు ఎంత కఠోరంగా ఉందంటే అది చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. శివుడు ఎల్లప్పుడూ ధ్యానంలో ఉండేవాడు. పార్వతి తపస్సుతో ప్రసన్నుడైపోతాడు. కాబట్టి శివుడు ఆమెని పరీక్షించదలుచుకుంటాడు. శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపాన్ని ధరించి పార్వతి ముందుకు వస్తాడు మరియు ఈమె ఇంత కఠోరమైన తపస్సు ఎందుకు చేస్తుందో అడుగుతాడు. అప్పుడు ఆమె శివుణ్ణి తన భర్త రూపంలో పొందాలనుకుంటుంది అని చెప్తుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు శివుడి గురించి ఖండిస్తూ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే శివుడు ఒక అఘోరి, ఆయన ఎప్పుడు శ్మశానంలో నివసిస్తూ ఉంటాడు అని, అతని శరీరం పైన చితాభస్మం ఉంటుంది అని. కానీ పార్వతి మాత్రం స్థిరంగా ఉంది. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే నేను శివుడిని మాత్రమే ఆరాధిస్తాను, అతన్ని మాత్రమే భర్తగా స్వీకరిస్తాను అంది. ఆమె యొక్క అచంచలమైన భక్తి విధేయతను చూసి శివుడు తన యొక్క అసలు రూపంలోకి వచ్చేసి తనని వివాహం చేసుకుంటానని శివుడు ఆశీర్వదిస్తాడు. శివుడు సప్త ఋషువులను తన పెళ్లి మాట చెప్పమని రాజా హిమాలయ్ దగ్గరికి పంపించాడు. తన కూతురి యొక్క వివాహం స్వయాన మహాదేవునితో జరుగుతుందనే విషయం తెలియగానే రాజా హిమాలయ్ బాగా సంతోషించాడు. దాంతో ఆయన ఈ ప్రస్తావనని సగౌరవంగా స్వీకరించాడు. శివుడి పెళ్లి ఊరేగింపు చాలా ప్రత్యేకమైనది. అతని శరీరంపై చితాభస్మం ఉంది, మెడలో పాములున్నాయి. ఆయన నందిపైన ప్రయాణం చేసి వచ్చాడు. ఆయనతో పాటు భూతప్రేతాలు, గంధర్వులు, యక్షులు, నాగతెగవాళ్లు, ఇతర వ్యక్తులున్నారు. ఈ దృశ్యాన్ని చూశాక పార్వతీమాత యొక్క తల్లి మీనా భయపడింది మరియు ఆమె ఈ వివాహాన్ని నిరాకరించింది. అప్పుడు విష్ణువు మరియు ఇతర దేవతలు మైనాదేవికి అర్థమయ్యేలా చెప్పారు. శివుడు స్వయాన పరమేశ్వరుడు, పార్వతితో వివాహం జరిగితే అనంత సుఖ సంతోషాలని వాళ్లు పొందుతారు అని చెప్పారు. ఇది విన్నాక మైనాదేవి శాంతించింది మరియు వివాహానికి అనుమతించింది. మహాశివరాత్రి రోజున శివుడు మరియు పార్వతుల యొక్క పెళ్లి పూర్తయింది. ఈ వివాహంలో దేవతలు, ఋషులు, మునులు అందరూ ఉన్నారు. మహాశివరాత్రి పండగ శివుడు మరియు పార్వతి యొక్క పెళ్లిని స్మరించుకుని జరుపుతారు. ఆ రోజు భక్తులు శివరాత్రి యొక్క వ్రతం ఉంటారు. రాత్రంతా జాగరణ చేస్తారు మరియు శివుడికి జలాభిషేకం, పూజ చేస్తారు. ఆ రోజు శివపార్వతుల యొక్క పెళ్లిని స్మరించుకొని మనం వారి ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటాము. ఈ కథ వల్ల మనకు ప్రేమ మరియు భక్తిలో అద్భుతమైన శక్తి ఉందని అర్థమవుతుంది. పార్వతి యొక్క విధేయత మరియు భక్తి శివుడి యొక్క ప్రేమ దక్కేలా సహాయం చేశాయి మరియు వారి యొక్క కలయిక ఈ పూర్తి బ్రహ్మాండానికి ఒక శుభప్రదాయంగా మిగిలింది. అయితే భక్తులారా, మహాశివరాత్రి యొక్క రహస్యాత్మకమైన కథ. ఒకవేళ మీకు ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి.